హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దర్శనీస్ వరల్డ్. చాలా రోజుల తర్వాత అంటే నియర్లీ 3 months తర్వాత ఈ రోజు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను అనమాట. నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి అందరికీ తెలుసు నాకు డెలివరీ అయ్యి బేబీ బాయ్ పుట్టాడని చెప్పి. అండ్ నా పోస్ట్ పార్టమ్ని నేను నా హస్బెండ్ ఇద్దరమే మేనేజ్ చేస్తున్నామని. ఇంతకుముందు ఒక షార్ట్ పెట్టినప్పుడు వెన్స్డే వస్తే నేను ఒక్కదాన్నే ఉంటాను, మా హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు, లేట్గా వస్తారు, ఒక్కదాన్నే మేనేజ్ చేసుకుంటా అని చెప్పినప్పుడు ఒక్కదాన్ని ఎలా మేనేజ్ చేస్తామని చాలా మంది మెసేజ్ చేశారనమాట. సో ఇది వెన్స్డే రోజు వ్లాగ్. ఇది నియర్లీ హ్యాపీ బాబుకి 25 days అలా ఉన్నప్పుడు, 25 days ఆర్ 1 month గుర్తులేదని అప్పుడు ఒక వెన్స్డే రోజు షూట్ చేసిన వీడియో ఇది. వర్షం పడిందనమాట, బయట వాతావరణం ఎంత బాగుందో. అలాగే మా ఇంటి ముందు కొంచెం రెనోవేషన్ చేపిస్తున్నారు ఓనర్స్. అంత క్లమ్జీగా ఉంది, అసలు బయటికి రావట్లేదు, అంత డస్ట్ సిమెంట్ ఉందని చెప్పి బాబుని కూడా బయటికి తీసుకురావట్లేదు. బాబు నెక్ కి సపోర్ట్ ఇచ్చే పట్టుకుంటున్నాం అనమాట. జస్ట్ ఒక చిన్న క్లిప్ కోసం నేను ఫోన్ పట్టుకోవాల్సి వచ్చింది అంతే. వర్షాలు పడితే అందరికి వచ్చే మెయిన్ ప్రాబ్లం బట్టలు ఆరేయడమే. అసలు మా ఇల్లు చూడండి, ఒక రూమ్ అయితే సంతలాగా మారిపోయింది అనమాట. హ్యాపీ ఉయ్యాలని కూడా అట్లా వాడుకున్నాం మేము బట్టలు ఆరేయడం కోసం అని చెప్పి. మేము ఇంతకు ముందు ఉన్న ఇల్లు చాలా పెద్దదనమాట, 2 BHK, పెద్ద పెద్ద రూమ్స్. ఒక రూమ్ అయితే మేము బట్టలు ఆరేయడం కోసమే పెట్టుకున్నాము, ఏ ప్రాబ్లం ఉండేది కాదు. నా ప్రెగ్నెన్సీ రిలేటెడ్ డౌట్స్ చాలా అడుగుతున్నారనమాట. ప్రతి దానికి నేను వీడియో చేస్తాను కంపల్సరీ. ఇప్పటి నుంచి లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి, 3-4 daysకి ఒకటి పెడుతూనే ఉంటాను, ఖచ్చితంగా చూడండి. షార్ట్స్లో చాలా సార్లు చెప్పాను, అయినా కూడా మీకు సి సెక్షన్ నార్మల్ డెలివరీ అని అడుగుతున్నారు. నాకు జరిగింది సి సెక్షన్ అనమాట. సి సెక్షన్ అయిన 5th day నుంచి సి సెక్షన్ అయిన నార్మల్ డెలివరీ అయినా కూడా పోస్ట్ పార్టమ్ జర్నీ అనేది అంత ఈజీ కాదనమాట. ప్రెగ్నెన్సీ అయినా పోస్ట్ పార్టమ్ అయినా మనకు చాలా నేర్పిస్తుంది. మా అమ్మ ఉన్నప్పుడు అసలు ఒక చిన్న పని కూడా చేయనీయలేదు, ఒక పని చేయమని అడిగినా కూడా చేయలేదన్నమాట నేను. అలాంటిది ఇప్పుడు నా పోస్ట్ పార్టమ్ జర్నీని నేను మేనేజ్ చేసుకుంటున్నానండి. అసలు ఇది నేనేనా, నాకు ఇంత ఓపిక ఎలా వచ్చిందని అనిపిస్తుంది. అయితే హ్యాపీ బాబు రొటీన్ మారిపోతుందన్నమాట. అంటే వాడు జస్ట్ 1 month ఉన్నాడు కదా అప్పుడు, అంటే ఈ వీడియో పోస్ట్ చేస్తున్నప్పటికీ వాడికి 1.5 months అంతే. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్కలాగా పడుకుంటున్నాడు. ఒక రోజు నైట్ 5 hours పడుకుంటాడు, ఒక రోజు 3 hours పడుకుంటాడు, ఒక రోజు 2 hours పడుకుంటాడు, ఒక రోజు చాలా లేట్గా పడుకుంటాడు. సో వాడి స్లీపింగ్ టైంని బట్టే మేము కూడా ఫాలో అవుతున్నాం అనమాట. ట్యూస్డే రోజు మంచిగా పడుకుంటే పాపం మా ఆయనకు కూడా నిద్ర సరిపోతుంది, డ్యూటీ హ్యాపీగా చేసుకొని వస్తాడని అనుకుంటా నేను. కానీ వాడు ఏంటో ట్యూస్డే రోజే చికాకు చేస్తాడనమాట. సో వెన్స్డే రోజు మార్నింగ్ కొంచెం లేట్గా లేచి హడావిడిగా వెళ్ళిపోతాడు మా హస్బెండ్. మార్నింగ్ లేట్గా లేస్తాం కాబట్టి బ్రేక్ఫాస్ట్ కంపల్సరీ బయట నుండి తెప్పించుకొని తినడమే, నేను టాబ్లెట్స్ వేసుకోవాలి కాబట్టి. అలాగే హ్యాపీ బాబుకి విటమిన్ D3 drops కంపల్సరీ ఇస్తానన్నమాట. ఫీడింగ్ ఇచ్చాకనే ఇస్తాను, లేకపోతే ఫీడింగ్ మధ్యలో అయినా ఇస్తాను, కానీ ఫస్ట్ అయితే ఫీడింగ్ కంపల్సరీ అనమాట. బ్రెస్ట్ ఫీడింగే ఇస్తున్నాను హ్యాపీ బాబుకి. కానీ వాడికి సరిపోకపోతే, వాడు ఏడిస్తే మాత్రం టాపప్ లాగా అలా ఫార్ములా ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు అది కూడా చాలా తగ్గించేశాను. మార్నింగ్ లేచి నా మిల్క్ నేను పంప్ చేస్తాను కాబట్టి అది ఫ్రిడ్జ్లో పెట్టుకొనైనా లేకపోతే ఫ్రెష్గా అయినా బాబుకి తాపిచ్చేస్తాను. అంటే నాకు పనులు ఉన్నాయి, ఇంకా తొందరగా తాపిచ్చి పడుకోబెట్టాలి అని అనుకున్నప్పుడు మాత్రం ఇచ్చేస్తాను. అది హ్యాపీని పడుకోబెట్టేసి ఇక కిచెన్ వర్క్ స్టార్ట్ చేశాను అనమాట. మా హస్బెండ్ వెళ్ళే ముందే కిచెన్ని నీట్గా చేసి వెళ్ళిపోతాడు, మళ్ళీ అది చేసుకొని వంట చేసుకోవడం అంతా నాకు ఇబ్బంది అవుతుందని చెప్పి. ఆయన 3కి అలా వస్తాడనమాట డ్యూటీ నుంచి లంచ్ కోసం. ఆ లోపు వంట అంతా చేసి పెట్టేస్తాను. ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఏం చేసేదాన్ని అంటే మార్నింగే లేచి అంత వంట చేసేదాన్ని, ఆయన బాక్స్ తీసుకొని వెళ్ళిపోయేవాడు. ఇప్పుడు అంత తొందరగా లేచి చేసే ఓపిక టైం ఉండట్లేదు. అలాగని ఆయన బయట ఫుడ్ తినడం కూడా నాకు ఇష్టం లేదు. ఫాస్ట్గా పనులన్నీ చేసుకుందామంటే మధ్యలో ఈ పవర్ పోయిందనమాట. పాలకూర పప్పు చేశాను. ఏదో ఒక పప్పు కంపల్సరీ యాడ్ చేసుకుంటున్నాను, ఆకుకూర పప్పులు. అలాగే ఎగ్స్ బాయిల్ చేసుకుంటున్నాను. ఏదో ఒక ప్రోటీన్ కంపల్సరీ, చికెన్ అయినా, ఎగ్ అయినా, పన్నీర్ అయినా, మటన్ అయినా ఏదో ఒకటి అనమాట. ఫిష్ అయితే ఇంకా తినట్లేదు. హ్యాపీ బాబు ఏ రోజు ఎంతసేపు పడుకుంటాడో తెలియదు కాబట్టి పనులన్నీ ఫాస్ట్గా చేసుకోవాలి. ఈరోజు 3 hours పడుకుంటాడులే, స్లోగా చేద్దాం అన్నట్టు ఉండదనమాట. తోటకూర తీసుకొచ్చి ఇచ్చేసి వెళ్ళారు. పాలకూర పప్పు ఉంది కాబట్టి తోటకూర తాలింపు చేద్దామని చెప్పి స్టార్ట్ చేశాను రైస్ పెట్టేసి. కానీ పవర్ రాలేదు కాబట్టి రైస్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు కుక్ అవ్వడం. చాలా పనులు ఉన్నాయి, అస్సలు వాడు మధ్యలో లేస్తే ఒక్క పని కూడా అవ్వదు. ఇంకా నేను ఆకలితో ఉండాల్సిందే. ఎవ్రీ వెన్స్డే ఇలానే ఉంటుందని కాదు, ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. ఒక్కొక్కసారి మా ఆయన తొందర లేస్తే ఆయనే రైస్ పెట్టేస్తాడు, ఏదో ఒకటి తెప్పించేసి వండేస్తాను మార్నింగే. ఒకదాని తర్వాత ఒక పని చేయడం అస్సలు కుదరదు, ఒక పని అయ్యేలోపు ఇంకోటి అయిపోతూనే ఉండాలన్నమాట. తోటకూరలో చెత్త అంతా ఏరేసి పక్కన పెట్టేసి ఆలోపే వాటర్ బాయిల్ చేసేసి ఫీడింగ్ బాటిల్స్ని అందులో వేసేస్తాను అనమాట. ఒక 10 minutes అలా వదిలేసి ఆ తర్వాత క్లీన్ చేస్తాను వాటిని.
నేను ఎక్కువ బాటిల్స్ ఏం ప్రిఫర్ చేయట్లేదు. నేను ఏది ఎక్స్ప్రెస్ చేస్తున్నానో ఆ బాటిల్ తోటి ఫీడింగ్ ఇస్తున్నాను. సో బాటిల్స్ని అందులో వేసేసి ఇంకా హ్యాపీ బాబు బట్టల్ని వాష్ చేయాలని అన్నీ తీస్తున్నాను అనమాట. మావైతే ఈజీగా వాషింగ్ మిషన్లో వేసేస్తున్నాం, అయిపోతుంది. కానీ హ్యాపీ బాబు హ్యాండ్ వాషే చేయాలి కాబట్టి అసలు వెన్స్డే వస్తే లిటరల్లీ మా హస్బెండ్ వచ్చేసరికి ఇంకా హ్యాపీని ఆయన చేతిలో పెట్టేసి ఇంకా నాకు తిండొద్దు ఏం వద్దని చెప్పి పడుకుంటున్నాను అనమాట. ఎందుకంటే అంత అలిసిపోతాను వెన్స్డే వస్తే. ఎందుకంటే నాకు ఇంకా సీ సెక్షన్ అయ్యి జస్ట్ 1 మంతే కాదు, ఆ లోపు వచ్చిన వెన్స్డేస్ అన్నీ నేనే హ్యాండిల్ చేసుకున్నాను సింగిల్గా. అది ఎంత నరకం అంటే రోజంతా వాడిని హ్యాండిల్ చేయడం, స్టిచ్చెస్ పెయిన్తో కూర్చోలేక, పడుకొని ఫీడింగ్ ఇవ్వలేక టైర్డ్ అయిపోతుంది బాడీ. మీరు అందరు అంటున్నారు కన్సర్న్ తోటి రెస్ట్ తీసుకోండి అని చెప్పి. అసలు రెస్ట్ తీసుకునే ఆప్షనే లేదు నాకు. మామూలుగా ఎవరైనా సపోర్ట్ చేసి చేస్తేనే రెస్ట్ తీసుకోవడం కుదరదు. మాకెవరు సపోర్ట్ లేరు, మేము ఎవరు సపోర్ట్ తీసుకోవట్లేదు. ఫస్ట్ ఇంకా రెస్ట్ అనే మాట పక్కన పెడితే అసలు మామూలుగా లేదన్నమాట మా ఇద్దరికి. ఎక్కువసేపు కిచెన్లో నిల్చొని పని చేస్తుంటే అసలు నడుము లాగేస్తుంది అనమాట. అలా అని కూర్చొని చేయడానికి ఆప్షన్ లేదు. బెడ్రూమ్లో కూర్చొని ఇవన్నీ కట్ చేసుకుందామంటే కొంచెం సౌండ్ వచ్చినా వాళ్ళు లేస్తాడు. అసలు కొన్ని పనులు చేసుకొని బెడ్రూమ్లోకి వెళ్ళి కొద్దిసేపు రెస్ట్ తీసుకుందామని అంటే నేను వెళ్ళిన 5 నిమిషాలకే వాళ్ళు లేచి ఏడ్చాడనమాట. మళ్ళీ ఫీడింగ్ ఇచ్చేసి పడుకోబెట్టేసి ఇక రెస్ట్ తీసుకుంటే వీళ్ళు లేస్తే మళ్ళీ అసలు పని అవ్వదని చెప్పి ఫాస్ట్గా వచ్చేసి స్టార్ట్ చేసేసాను. పాలకూర అయితే మనం నీట్గా క్లీన్ చేసుకున్నాకనే కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక మళ్ళీ క్లీన్ చేసుకోవద్దు. కానీ తోటకూర అలా కాదు, మనం ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి, కట్ చేసుకున్నాక మళ్ళీ నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే చిన్న ఇసుకలాగా ఉండిపోతుంది. దీని ప్రాసెసే వేరుంటుంది. ఒక గిన్నెలో వాటర్ నింపుకొని కట్ చేసుకుందంతా అందులో వేసుకొని మంచిగా అలా క్లీన్ చేసుకొని పైనే తీసేసి అలా సపరేట్ చేసుకోవాలన్నమాట. ఆకులు సపరేట్ చేసుకుంటే కింద ఇసుక చెత్త అంతా మిగిలిపోతుంది. అలా చేస్తే మనకి ఇసుక రాకుండా మంచిగా ఉంటుందన్నమాట. ఆ తర్వాత మొత్తం చెత్త అంతా క్లీన్ చేసి పెట్టేశాను. నేనేం అప్పటిదప్పుడు క్లీన్ చేసుకునేదాన్ని కాదు, కానీ మొత్తం కొంచెం ఓపిక ఉన్నంత వరకు అయితే చేసేస్తా. ఆ తర్వాత ఫీడింగ్ బాటిల్స్ని క్లీన్ చేస్తున్నా. నేను ఒక బ్రష్తో చేస్తానన్నమాట. ఒకళ్ళు అడిగారు ఏదైనా లిక్విడ్ యూజ్ చేస్తారా, నేను ఏ లిక్విడ్ యూజ్ చేయను. నేను యూజ్ చేసేది ఒక 2 ఈ బాటిల్స్ మాత్రమే. ఒకటి ఎక్స్ప్రెస్ చేసేది, ఒకటేమో ఫీడింగ్కి ఇచ్చేది. సో దాన్ని ఏం చేస్తానంటే చాలా హాట్ వాటర్లో చాలాసేపు నానబెట్టేస్తే నీట్గా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక నీట్ క్లాత్ తీసుకొని దాంతో తుడిచేస్తానమాట. నేను ఎలాంటి లిక్విడ్స్ వాడను. ఏమో మనం నీట్గా వాష్ చేయకపోతే అది ఇబ్బంది, ఎందుకు పిల్లలకి తాగేది కదా, అందుకే. వాటికి కూడా సపరేట్ లిక్విడ్ ఉంటుందంట క్లీన్ చేయడానికి, కానీ నేను యూజ్ చేయట్లేదు. మీకు కావాలంటే ఆన్లైన్లో చూడండి, చాలా ప్రోడక్ట్స్ దొరుకుతాయి అన్నమాట. బాటిల్స్ క్లీన్ చేయడం అయిపోయా, వాటిని డ్రై చేయడానికి పక్కన పెట్టేసి ఇక తోటకూర తాలింపు స్టార్ట్ చేశాను. చాలా ఈజీ, నా స్టైల్లో చేసుకోండి, ఎంత టేస్టీగా ఉంటుందో. ఆనియన్స్, పచ్చిమిర్చి కట్ చేసుకొని ఆయిల్లో వేసుకోండి. నేనైతే ఈ మధ్య గార్లిక్ చాలా యూజ్ చేస్తున్నాను. గార్లిక్ని కూడా కచ్చబచ్చ దంచి వేసేసాను అనమాట అందులో. మధ్యలో బాబు ఏడ్చినట్టు అనిపించింది, అందుకే వెళ్ళి చూస్తున్నాను. మా కిచెన్కి బెడ్రూమ్కి కనెక్ట్ అయిన డోర్ని క్లోజ్ చేస్తే అవతల వాయిస్ యువతలకు వినిపిదనమాట, చాలా తక్కువ. హ్యాపీ బాబు గొంతు అసలే చాలా చిన్నది, వాడు గట్టిగా ఏడిస్తే కానీ వినిపిదనమాట. ఇక వాడు పడుకొనే ఉన్నాడు. ఫాస్ట్గా పనులు కంప్లీట్ చేసుకుందాం అని అనుకున్నాను. నేను చేసే 3-4 పనులైనా కూడా మిగతా వాళ్ళకంటే నేను చేయడం ఇబ్బందే కదా. మిగతా వాళ్ళు ఫాస్ట్గా చేసేస్తారు, కానీ నాకు కొంచెం టైం పడుతుంది, స్లోగా చేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ తోటకూర తాలింపులో మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం చిటికెడు కారం వేసుకోండి అంతే. ఆ తర్వాత నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను మొత్తం అందులో వేసేసి మూత పెట్టేసేయండి, అదే మగ్గిపోతుంది. ఆ లోపు నేను ఇంకా టైం వేస్ట్ చేయకుండా వెళ్ళి బాబు క్లాత్స్ అన్ని వాష్ చేసేసాను నీట్గా. బయట మబ్బు పట్టేసింది అనమాట, సో వర్షం పడుతుందేమోనని చెప్పి తొందరగా వాష్ చేద్దామని తొందర చేస్తున్నాను. మళ్ళీ ఆరకపోతే వాసన వచ్చేస్తాయి. బట్టలు ఎండలో ఆరితేనే మంచిది. ఇంకా బేబీ క్లాత్స్ అయితే ఎండలోనే ఆరాలన్నమాట. మనమైతే ఫ్యాన్ కింద కూడా వేసుకోవచ్చు. మా హస్బెండ్ ఉన్నప్పుడు మాత్రం నేను వాష్ చేస్తాను, ఆయన ఆరేస్తారు. తీగలు కొంచెం హైట్ ఉంటాయి అన్నమాట, నా హైట్కి అందవు. కానీ ఆయన లేనప్పుడు నేనే ఏదో ఒక తిప్పలు పడి అలా ఆరేసుకుంటూ ఉంటాను. సో బట్టలు ఉతికే లోపు ఇక్కడ తోటకూర కూడా అయిపోవచ్చింది. చూడండి అసలు ఎంత బాగా కుదిరిందంటే కర్రీ. మా హస్బెండ్కి ఆకుకూరలే నచ్చవు, కానీ అలవాటు చేసేసాను. ఏదో ఒకలాగా పప్పులో వేసో ఇలా తాలింపు చేసో ఏదో ఒకటి చేసి అలవాటు చేశాను అనమాట. కొంచెం టేస్టీగా ఉంటే అడ్జస్ట్ అయిపోతాడు ఆయన. సో ఆ తర్వాత పనులన్నీ అయిపోయాక షింక్ దగ్గర క్లీన్ చేస్తున్నాను నీట్గా. కిచెన్ నాకు మెయిన్గా నీట్గా ఉండాల్సింది షింకే అన్నమాట. అసలు అలా ఉంటే నాకు ఎంత ఇరిటేషన్ వచ్చేస్తుందో.
ఎంత క్లీన్ చేసినా కూడా గిన్నెలన్నీ అందులో వేస్తాం కాబట్టి అది మరకలు మరకలే అయిపోతుంది. సో క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ఓపిక లేకపోతే మాత్రం చేసుకునేదాన్ని కాదు, మా ఆయన వచ్చాక చేస్తాడని వదిలేసేదాన్ని. కానీ ఆయనకు వెన్స్డే అంటేనే పాపం టార్చరు. సో ఆయన వచ్చి ఎక్కడ అలసిపోతాడో అని చెప్పి నేనే కొంచెం ఓపిక చేసుకొని చేసేస్తున్నాను అనమాట. ఇవన్నీ చేయొద్దంటాడు, వచ్చాక చేసేస్తాను, అవసరం లేదని అంటాడు. కానీ నాకే అసలు ఆయనకైనా కొంచెం రెస్ట్ ఉండాలి కదా అని అనిపిస్తుంది అనమాట. నేను బాబుని చూసుకొని ఇంట్లో ఉంటున్నా, ఆయన బాబుని చూసుకోవాలి, నన్ను చూసుకోవాలి, వర్క్ చూసుకోవాలి, ఇంట్లో పనులు చూసుకోవాలి, అన్నీ చేయాలి. ఆయన కొంచెమైనా రెస్ట్ ఇవ్వాలనిపిస్తుంది నాకు. వీలైనంత వరకు చేతనైనంత పని చేస్తే ఆయన కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుందని. తోటకూర తాలింపు కూడా అయిపోయింది. ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసేసి హ్యాపీ బాబు దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు పడుకుందామని చెప్పి వెళ్ళానమాట. నేను అన్నం తినేటప్పుడు నాకు నిద్ర వచ్చినప్పుడు మాత్రమే హ్యాపీ బాబుకు మెలకు వస్తుంది, అప్పటిదాకా పడుకొని ఉంటాడు. ఇంకా లోపలికి వెళ్ళగానే లేచేసాడనమాట. వాడు చూడండి, అసలు హ్యాపీకి ఎంటర్టైన్మెంట్ కావాలి, పాటలు పాడాలి, వాడితో మాట్లాడుతూ ఉండాలి, వింటూ ఉంటాడనమాట మంచిగా ఏదో అర్థమైనట్టు. సో ఈ లోపు మా హస్బెండ్ వచ్చేసాడు, ఇంకా మంచిగా ఎత్తుకున్నాడు వాడిని. చాలాసేపు అయింది కదా, నాకు ఇంకా రెస్ట్ అనమాట. ఫస్ట్ నువ్వు తినేసే, నువ్వు తినేదాకా నేను ఎత్తుకుంటా అని చెప్తాడు. నేను ప్రశాంతంగా తినేదాకా ఎత్తుకునే ఉంటాడనమాట. హడావిడి ఏముండదు. ఇక్కడ ఫీడింగ్ ఇచ్చేది నా మిల్కే, అది ఎక్స్ప్రెస్ చేసి పెట్టిన మిల్క్ అనమాట. కొత్తలో అయితే తాగాడు కానీ అసలు ఇప్పుడు బాటిల్ ఫీడింగ్ యాక్సెప్టే చేయట్లేదు వాడు. అయినా నా మిల్క్నే బాటిల్ రూపంలో ఇస్తున్నాం అనమాట. అసలు అలవాటు పోతే మళ్ళీ నేను సిక్ అయినప్పుడు ఇవ్వడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి. నా లంచ్ ఈరోజు తోటకూర తాలింపు, పాలకూర పప్పు, అలాగే ఎగ్స్ అన్నమాట. ఫీడింగ్ ఇచ్చేసాక హ్యాపీ బాబు పడుకున్నాడు. వాడితో పాటు నేను కూడా పడుకొని అసలు ఆ రోజు నేను ఎంత అలసిపోయానంటే లిటరలీ నాకు లేచి నిలబడడానికి కూడా ఓపిక లేదన్నమాట. ఆయన కూడా తినేసి ఆఫీస్ వర్క్ చూసుకొని మళ్ళీ ఆఫీస్కి వెళ్ళిపోయి ఎప్పటికో వచ్చాడు. మోస్ట్లీ నా వెన్స్డేస్ ఇలానే ఉంటాయన్నమాట. అంతే ఈ వీడియో. ఇంకా మన ఛానల్లో చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ రాబోతున్నాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే నేను పెట్టే వీడియోస్ మీ వరకు రావడానికి నోటిఫికేషన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మన ఛానల్ 4K ఫాలోవర్స్ అయ్యారనమాట. ఇంకా 10K అవ్వాలి. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా చేసుకోవచ్చు కదా. బాయ్.